హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డ్ పెన్షనర్లకు ఈ యొక్క కార్డ్ వల్ల ప్రయోజనాలేంటి? ఎలా అప్లై చేసుకోవాలి? గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారత ప్రభుత్వం దేశంలోని సీనియర్ సిటిజన్స్ అంటే వయోవృద్ధుల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. సో, అందులో అత్యంత ప్రయోజకరమైనది మరియు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కలిగి ఉండాల్సినది సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్. సాధారణంగా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఇతర సేవల కోసమైనా వయసు నిరూపించుకోవడానికి పెద్దవారు రకరకాల సర్టిఫికేట్స్‌ను తీసుకెళ్లాల్సొస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు అన్ని రకాల అవసరాలకు కూడా అధికారికంగా గుర్తింపుగా ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డు కేవలం గుర్తింపు కోసమే కాకుండా దీని ద్వారా అనేక రకాల రాయితీలు, ప్రభుత్వ సేవల్లో ప్రాధాన్యత లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్డు భారతదేశం అంతటా చెల్లుబాటవుతుంది. కాబట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్డులో వ్యక్తి పేరు, తండ్రి లేదా భర్త పేరు, లింగము, వయసు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు మరియు అత్యవసర సమయంలో ఉపయోగపడేలాగా బ్లడ్ గ్రూప్ వివరాలు కూడా ముద్రించి ఉంటాయి. ఈ కార్డు పొందడానికి ఉండాల్సిన ప్రధాన అర్హతలను గనుక గమనిస్తే, దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయసు ఖచ్చితంగా 60 సంవత్సరాలు నిండి ఉండాలి. వారు భారతీయ పౌరులై ఉండాలి. ప్రవాస భారతీయులకు ఈ కార్డ్ అనేది వర్తించదు. అంటే ఎన్ఆర్ఐలకు. దరఖాస్తు చేసుకోవడానికి 3 రకాల ధృవీకరణ పత్రాలు, డాక్యుమెంట్స్ అయితే అవసరమవుతాయి. అందులో మొదటిది వయసు నిరూపణ, ఏజ్ ప్రూఫ్. దీనికోసం బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ లేదా స్కూల్ లివింగ్ సర్టిఫికేట్‌లలో ఏదో ఒకటి సమర్పించవచ్చు. రెండవ రకమైన డాక్యుమెంట్ ఏంటంటే రెసిడెన్షియల్ ప్రూఫ్, నివాస ధృవీకరణ పత్రం. అభ్యర్థి పేరు ఉన్న రేషన్ కార్డు, ఓటర్ కార్డా, లేదంటే ఆధార్ కార్డా, కరెంటు బిల్లు లేదా ఫోన్ బిల్లు కూడా చిరునామా రుజువుగా అయితే ఇవ్వవచ్చు. మూడవది గుర్తింపు కార్డు, ఐడెంటిటీ ప్రూఫ్. ఓటర్ కార్డు, పాస్‌పోర్టు లేదా డ్రైవింగ్ స్కూల్‌ను ఐడీగా అయితే ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు అభ్యర్థి యొక్క లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా జత చేయవలసి ఉంటుంది. ఈ కార్డు ఉండటం వలన కలిగే ప్రయోజనాలు చాలా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణ రాయితీల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ ధరలో 20% ల రా రాయితీ అంటే డిస్కౌంట్ లభిస్తుంది. రైల్వే ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కౌంటర్లు మరియు క్యూ లైన్‌లు ఉంటాయి. గతంలో టికెట్ ధరల్లో 40-50% రాయితీ ఉండేది. ప్రస్తుతం అది తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ లోయర్ బెర్త్ కేటాయింపులో వీరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే విమానయానం ఫ్లైట్ జర్నీస్‌లో కూడా ఎకనామీ క్లాస్‌లో కొన్ని ఎయిర్‌లైన్స్ వయోవృద్ధులకు ప్రత్యేక డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు చూస్తే ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ చెల్లించేటప్పుడు సీనియర్ సిటిజన్‌లకు సాధారణ పౌరుల కంటే కూడా ఈ యొక్క కార్డ్ వల్ల ఎక్కువ మినహాయింపు అనేది ఉంటుంది. తద్వారా తక్కువ పన్ను చెల్లిస్తే సరిపోతుంది ఇన్‌కమ్ టాక్స్‌లో. అలాగే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్‌లపై కూడా సాధారణ వడ్డీ రేటు కంటే ఒక 0.5% అదనపు వడ్డీని బ్యాంకులైతే వీరికి చెల్లిస్తాయి. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల్లో కూడా అధిక వడ్డీ లభిస్తుంది. 65 ఏళ్లు దాటిన వారికి వృత్తి పన్ను, ప్రొఫెషనల్ టాక్స్ నుండి 100% మినహాయింపు అయితే ఉంటుంది. చాలా బ్యాంకులు ఇప్పుడు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అయితే అందిస్తున్నాయి. అంటే నగదు కావాలన్నా, ఇతర సేవలు కావాలన్నా బ్యాంకు సిబ్బంది ఇంటికి వచ్చి మరీ మనకు ఈ యొక్క వీరికి సేవలైతే అందిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని ఎంపిక చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్‌లలో ఈ కార్డ్ చూపిస్తే వైద్య పరీక్షలు మరియు చికిత్సలో డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి. మొత్తానికి చట్టపరమైన విషయాల్లో కోర్టుల్లో ఏమైనా కేసులుంటే సీనియర్ సిటిజన్‌లకు ప్రాధాన్యత విచారణ, ప్రయారిటీ హైరింగ్ అనేది ఉంటుంది. అంటే వీరి కేసులను త్వరగా పరిష్కరిస్తారు. టెలికాం రంగంలో అయితే బీఎస్ఎన్ఎల్ లేదా
ఎంటీఎన్ఎల్ కనెక్షన్‌లు తీసుకునేటప్పుడు వీరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలలో కూడా రాయితీ ఇవ్వడమే కాకుండా నెలవారీ బిల్లుల్లో కూడా సుమారు 25% వరకు తగ్గింపైతే ఇస్తున్నారు. అలాగే పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే పోలీస్ వెరిఫికేషన్ కంటే ముందే పాస్‌పోర్ట్ జారీ చేసి, ఆ తర్వాత పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనివల్ల పాస్‌పోర్ట్ త్వరగా చేతికి అందుతుంది. ఈ కార్డు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అయినటువంటి services.india.gov.in ద్వారా లేదా ఆయా రాష్ట్రాల అధికారిక పోర్టల్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లోనే ఈ ఆన్‌లైన్ సేవ పూర్తి స్థాయిలో అయితే ఉంది. వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి, పైన చెప్పిన డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. నామమాత్రపు ఫీజు చెల్లించిన తర్వాత వెరిఫికేషన్ పూర్తయ్యి, సుమారు 7-21 రోజుల్లో పోస్ట్ ద్వారా కార్డ్ అయితే ఇంటికి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్డుకు సంబంధించి మరింత సమాచారం కోసం లేదా దరఖాస్తులో సహాయం కోసం జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ అయినటువంటి 14567కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతి సీనియర్ సిటిజన్ ఈ కార్డును పొంది ప్రభుత్వ ప్రయోజనాలనైతే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి.